అంతర్జాతీయ మార్కెట్లోకి ఇరాన్ చమురు తిరిగి వస్తున్నప్పటికీ భారతీయ చమురు శుద్ధి సంస్థలు మాత్రం భారీ స్థాయిలో కొనుగోళ్లు జరపడానికి ఏమాత్రం ఉత్సాహం చూపించడం లేదు. 2019లో మొదటి ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించిన తర్వాత భారత్ అక్కడి నుండి దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇటీవల జరిగిన కొన్ని దౌత్య పరిణామాల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇరాన్ ఆయిల్ సరఫరాపై ఆగస్టు 21 వరకు 60 రోజుల పాటు తాత్కాలిక సడలింపునిస్తూ ఒక వైవర్ జారీ చేసింది. అయినప్పటికీ మన దేశానికి చెందిన ఇండియన్ ఆయిల్, రిలయన్స్ వంటి సంస్థలు ఇరాన్ బ్యారెళ్లను ముట్టుకోవడానికి తీవ్రంగా జంకుతున్నాయి. దీని వెనుక ప్రధానంగా 3 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఈ సడలింపు కేవలం 60 రోజులు మాత్రమే ఉండటం. చమురు వాణిజ్యంలో 2 నెలల సమయం అనేది అత్యంత స్వల్పమైంది. ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకుని క్రూడ్ ఆయిల్ను లోడ్ చేసి భారత్ చేరేసరికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఆగస్టు 21 దాటిపోతే అమెరికా మళ్లీ ఆంక్షలు విధిస్తుందేమోననే భయం రిఫైనరీలకు ఉంది. ఒకవేళ ఆగస్టు 21 తర్వాత పేమెంట్లు చేస్తే అది అమెరికా నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి ఈ షార్ట్ విండో కారణంగా పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. రెండో పెద్ద సమస్య బ్యాంకింగ్ పేమెంట్ మెకానిజం. అమెరికా ఆయిల్ అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇరాన్ బ్యాంకులపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా తొలగించలేదు. దీంతో ఇరాన్కు డబ్బులు ఎలా చెల్లించాలి, ఏ కరెన్సీలో చెల్లించాలి అనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో చైనా రిఫైనరీలు ఇరాన్ ఆయిల్ను కొనుగోలు చేసినప్పుడు నేరుగా యువాన్ కరెన్సీలో చెల్లింపులు జరిపాయి. కానీ భారత్కు అలాంటి సులువైన మార్గాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఇన్సూరెన్స్, షిప్పింగ్, లాజిస్టిక్స్ కూడా ఇంకా క్లియర్ కాలేదు. గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ వెస్ట్రన్ నిబంధనల ప్రకారం నడుస్తాయి కాబట్టి ఇరాన్ ఆయిల్ మోసుకెళ్లే ట్యాంకర్లకు బీమా ఇవ్వడానికి అవి వెనకాడుతున్నాయి. ఇక మూడవ కారణం, ప్రస్తుతం చైనా నుంచి ఎదురవుతున్న పోటీ, తగ్గుతున్న డిస్కౌంట్లు. ఇరాన్ ఇప్పటివరకు ఆంక్షల భయంతో చైనాకు భారీ డిస్కౌంట్లకు ఆయిల్ అమ్మింది. ఇప్పుడు అమెరికా వైవర్ ఇవ్వడంతో ఇతర దేశాలు కూడా రేసులోకి వస్తాయి కాబట్టి ఇరాన్ తన డిస్కౌంట్లను తగ్గించే అవకాశం ఉంది. అంతంత మాత్రం డిస్కౌంట్ల కోసం అంతర్జాతీయ ఆంక్షల రిస్క్ తీసుకోవడం అవసరమా అని భారతీయ సంస్థలు భావిస్తున్నాయి. పైగా ప్రస్తుతం భారత్కు రష్యా నుంచి రికార్డు స్థాయిలో చౌకగా ముడి చమురు లభిస్తోంది. రష్యాతో ఇప్పటికే సరఫరా మార్గాలు, పేమెంట్ సిస్టమ్స్ పక్కాగా సెట్ అయి ఉన్నాయి. డార్మెంట్గా ఉన్న ఇరాన్ ట్రేడ్ రూట్ను మళ్లీ యాక్టివేట్ చేయడం కంటే నమ్ముకున్న రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకోవడమే బెటర్ అని రిఫైనరీలు భావిస్తున్నాయి. అందుకే సముద్రంలో ఇప్పటికే లోడై ఉన్న కొన్ని తాత్కాలిక కార్గోలను 1-2 కొనుగోలు చేయవచ్చునేమో, కానీ లాంగ్ టర్మ్ క్లారిటీ వచ్చేంత వరకు భారత్ ఇరాన్ ఆయిల్కు దూరంగానే ఉండేలా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.